నేడు ఇప్పటి రోజుల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాము. డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది విద్యార్థులు చనిపోయినట్లు వారి బారిన పడిన డ్రగ్స్ బారిన పడి చిన్న విద్యార్థులు కూడా వాటికి అడిక్ట్ అయినట్టు చూస్తూనే ఉన్నాము. వాటి వలన ఎన్నో దుర్వినియోగాలు దుష్పరిమాణాలు అనేవి ఉన్నాయి. డ్రగ్స్ వలన అది ఒక మహమ్మారి. పాఠశాల విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ బారిన పడడం మామూలు విషయంగా మారడం ఎంతో ఆలోచింపదగ్గ విషయం. మన భారతదేశాన్ని యువ దేశంగా పోలుస్తారు. కాబట్టి ఆ యువ దేశంలో పిల్లలు తమ ప్రతిభను కనబరచకుండా ఈ డ్రగ్స్ పైన అడిక్ట్ అయిపోతున్నారు. అలా చేస్తే మన దేశంలో ఎన్నో నేరాలు అనేవి పెరుగుతూ వస్తాయి. మన దేశం డ్రగ్స్ బారిన పడిపోతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇటువంటి ప్రమాదాలపై ధూమపానం మద్యపానం కన్నా ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ డ్రగ్స్ వలన అనేక నష్టాలు అనేవి ఉన్నాయి. హెరాయిన్, కొకాయిన్, బ్రౌన్ షుగర్ వంటివి కూడా దీనిలోనే ఇటువంటి పదార్థాలనే కలిసి ఉంటాయి. కాబట్టి మన నేటి సమాజం ఎటువైపు అడుగు వేస్తుంది, ఎటువైపు వెళ్తోంది? డ్రగ్స్ బారిన పడి వారి జీవితాలను వారి చేతుల్లోనే నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై ప్రభావం. మన ఈ డ్రగ్స్లో కలిపే హానికరమైన రసాయనాల ద్వారా మన మెదడులో ఉండే డోపామైన్ అనే హార్మోన్, గుడ్ ఫీల్ హార్మోన్ ఉంటుంది. అది అసాధారణంగా రిలీజ్ చేయడం ద్వారా మనలో అదొక గమ్మత్తైన ఆనందాన్ని పొందుతుంది. ఆనందం పదే పదే కావడం అనుకోవడం ద్వారా మనలో వ్యసనానికి లోనయ్యి బానిసలుగా మారుతున్నాము. కుటుంబంపై ప్రభావం. ఒక వ్యక్తి మత్తుకు లోనైతే ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుంది. అలాగే మరియు సమాజంపై ప్రభావం. ఒక వ్యక్తి మత్తుకు లోనైతే తమ ముందేం జరుగుతుంది, తన ముందు అక్క ఉందా, అమ్మ ఉందా, చెల్లెలు ఉందా అని కూడా తెలుసుకోకుండా వారిపై లైంగిక దాడికి పాల్పడతారు, హత్యలకు పాల్పడతారు. ఇవన్నీ అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న రోల్ ఏమిటి అంటే, ప్రభుత్వం చాలా చట్టాలను తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసిన పాత్ర ఏమిటి అంటే, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తన మొదటి పార్లమెంట్ సెషన్లోనే తెలిపారు. ఏమిటి అంటే, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలి అని చెప్పేసి NDPS అనే చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. అలా కఠినంగా అమలు చేయడం ద్వారా డ్రగ్స్ని ఎవరన్నా సాగు చేసినా మరియు అమ్మినా సరే, నిల్వ చేసినా, ఉపయోగించినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నషాముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వారు ఎన్నో దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. ధన్యవాదాలు.